బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది అశురెడ్డి. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేసింది. తన వివరణ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని ఆ పిటిషన్లో పేర్కొంది. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది అశురెడ్డి. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొంది. ఇక తన వివరణ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్ వేసింది. తెలంగాణ హైకోర్టుని అశురెడ్డి ఆశ్రయించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేసింది. అయితే తన వివరణ తీసుకోకుండానే కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సినీ నటి అచ్చెరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఎందుకంటే సిసిఎస్ లో సత్యనారాయణ ఒక వ్యక్తి అచ్చెరెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9,50,00,000 తీసుకొని మోసం చేసిందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ లో కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపైన అచ్చెరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఎందుకంటే ఆ వ్యక్తి కేసును కొట్టివేయాలి, అంతేకాకుండా తన స్టేట్మెంట్ తీసుకోకుండానే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టు దీనికి సంబంధించి వాళ్ళు ఆశ్రయించారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము లండన్ లో చదువుకుంటున్న సాఫ్ట్వేర్ ధర్మేంద్ర అని ఒక వ్యక్తి వద్ద నుంచి కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అటు కారు, ఇల్లుతో పాటు బంగారం కూడా కొనుగోలు చేసి దాని తర్వాత 2 సార్లు మోసం చేసిందని చెప్పి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్మేందర్ తండ్రి సత్యనారాయణ. దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ అంటే ఎప్పుడెప్పుడు ఎంత పెద్ద మొత్తంలో బ్యాంకు ట్రాన్సాక్షన్ జరిగిందో దానిపైన కూడా ఆధారాలు కూడా సిసిఎస్ పోలీసులకు కూడా సమర్పించారు. అయితే కోర్టు దీనికి సంబంధించి ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.